ఒక అందమైన అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకొని మరి పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి ఎయిర్ హోస్టెస్ జాబ్ చేస్తూ ఉంటుంది, అబ్బాయి ఫోటోగ్రాఫర్. ఇద్దరికి జరిగిన చిన్న గొడవ వల్ల అమ్మాయి వేరే అతను తగులుకుంటుంది, అబ్బాయి వేరే అమ్మాయిని తగులుకుంటే అదేమో పెద్ద సైకో. అబ్బాయిని ఒక సంవత్సరం లవ్ చేయటం, వాడిని చంపేయటం, ఇంకొకరిని పట్టుకోవటం. ఈ విషయం తెలియని హీరో మంచి ఊపులో ఉంటే మధ్యలో తన వైఫ్ అడ్డొస్తుంది. మరి వీళ్ళిద్దరు కలిసి తన వైఫ్ ఏం చేశారు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఈ అమ్మాయిని ఏమైనా చేశారా? ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీని తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో ఇద్దరు అందమైన అబ్బాయి అమ్మాయిని చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. వీళ్ళే మన హీరో హీరోయిన్. అబ్బాయి పేరు జీవ, అమ్మాయి పేరు సు. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో డేట్ చేస్తున్నారు, ఒక రోజు పెళ్లి కూడా చేసేసుకున్నారు. హీరో ఫోటోగ్రాఫర్, ఆ పెళ్లి ఫోటోలు తీస్తూ ఉంటాడు, అమ్మాయి ఎయిర్ హోస్టెస్. సో దీని కారణంగా సు వేరు దేశాలు తిరగటం వల్ల ఎప్పుడో ఒకసారి కలుసుకోవడంతో ఆ కలయికని ఇంకా గట్టిగా కలిసిపోయి వాళ్ళ కాపురాన్ని 4 ఫ్లైట్లు 3 ఫోటోలాగా మంచిగా సాగిస్తూ ఉంటే అప్పుడే కొంపలో కొంపట అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. హీరో ఒక రోజు పెళ్లికి వెళ్లి ఫొటోస్ మొత్తం తీసేస్తాడు. తనతో పాటు తన అసిస్టెంట్ ఫ్రెండ్ కూడా ఉంటాడు, హ్యారీ అని. పెళ్లి మొత్తం అయిపోయి బ్యాగ్ లో కెమెరా సర్దేసిన తర్వాత ఓ పాప ఎగేసుకుంటూ వచ్చి, హే నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కు ఫోటో తీరా అని చెప్పి నా ఫోన్ లో అడగడంతో బాబు ఎగేసుకుంటూ వెళ్ళి ఫోటోలు తీస్తాడు. అయితే ఈ ఫోటోలు తీసారు, అందులో ఆ కెమెరాని ఓ చిన్న ఫౌంటైన్ మీద పెడితే ఓ అల్లరి పిల్ల అటుగా నడుచుకుంటూ వచ్చి కావాలని ఆ కెమెరాని కాలుతో కొట్టడంతో నీళ్ళలో పడిపోతుంది. ఇంకేముంది, ఈ హీరో అసిస్టెంట్ చూస్తే కెమెరా నీళ్ళలో ఎత్తేసి మెమరీ కార్డు మట్టేసుకుపోయింది. ఎంత ట్రై చేసినా ఆ ఫోటోస్ రావు. అయితే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది హీరోనే కాబట్టి హీరోనే ఆ బాధ్యత భరించాల్సి వచ్చింది. క్లయింట్ తన మీద పరువు నష్ట దావేయడంతో స్టూడియో కూడా పోగొట్టుకుని రోడ్డు మీద పడతాడు మనోడు. ఇక ఏ పని లేకుండా ఇంట్లోనే బతుకుతూ ఉంటాడు. ఇక ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ హీరోయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే జాబ్ కోసం ట్రై చేసినా మనోడికి ఎక్కడ దొరకదు. ఇక ఒక రోజు హీరోయిన్ డ్యూటీ అయిపోయి వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్ లో హీరో అసిస్టెంట్ ఓ మంచి ఫోటోగ్రాఫర్ అయ్యాడని ఓ మ్యాగజైన్ మీద తన ఫోటో కనపడుతుంది. అప్పుడే ఈ పాప మీద ఆల్రెడీ ఊపులో ఉన్న ఊపేశ్వరం ఇక్కడికి వస్తాడు. ఇతను హీరోయిన్ వెళ్లే ఫ్లైట్ కి పైలట్. మనోడు హీరోయిన్ ని ఓ లుక్ వేసి అటు నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరో కూడా తెలుస్తుంది తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ ఇప్పుడు పెద్ద ఫోటోగ్రాఫర్ అని. హీరో ఇంకా అతనికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి మాట్లాడుకుంటుంటే సీన్ కట్ చేస్తే హీరోయిన్ అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇక గొడవలు స్టార్ట్ అవుతాయి హీరోకి హీరోయిన్ కి. ఇంటికి వచ్చిన వాళ్ళ ఆవిడ దగ్గర సామాన్లు తీసుకుంటూ ఉంటే చాలా ఆపు, నా పనులు కాదు నీ పని నువ్వు ఎత్తుక్కో అని, నువ్వు గనక కొత్త పని ఎత్తుకుంటే చాలా సంతోషిస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. మెల్లమెల్లగా హీరోయిన్ దృష్టి హీరో మీద నుంచి వాళ్ళ పైలట్ మీదకి మల్లుతుంది. ఈ బాబు ఎప్పుడు దొరికిద్దా, ఎప్పుడు చేద్దాం అన్నట్టు తెగ ట్రై చేసేస్తున్నాడు. ఇంకేముంది, దొరికిందే ఛాన్స్ అని పాపను ఇంట్లో కూడా దింపేసి మనోడు రిటర్న్ అయిపోతే హీరో వాడితో నువ్వు తిరగద్దు, వాడు చెడ్డోడు, ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటే హీరోయిన్ మాత్రం మాట వినకుండా నువ్వు అనుకున్నది ఏమీ లేదు, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళి నిద్రపోతుంది. గ్యాప్ వచ్చింది, గ్యాప్ అని ఫిల్ చేస్తే మొత్తం సెట్ అయిపోద్దని హీరోయిన్ తడదామని చూస్తే హీరోయిన్ ఏవో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి హీరోయిన్ దూరం పెట్టేస్తుంది. అలా ఒక రోజు నిద్రపోతున్న టైంలో హీరోయిన్ ఫోన్ చెక్ చేస్తాడు. ఇక హీరోయిన్ కి ఆ పైలట్ కి మధ్యన జరిగిన చాట్ చూస్తే మనోడు బతుకు చాట్ మసాలా అయిపోయిందని ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ హీరోయిన్ తిట్టడం స్టార్ట్ చేస్తే పెళ్లి మనం ఒకటి ఇచ్చి మీ ఇద్దరం కడిగిన ముత్యం లాంటి వాళ్ళం, మా ఇద్దరు మనసులో ఏమీ లేదని చెప్పి గట్టిగా మనోడికి ముత్యం చెప్పి చేతిలో పెట్టి వెళ్తుంది. ఇక నెక్స్ట్ డే హీరో నిద్రపోతుంటే తన అసిస్టెంట్ హీరో దగ్గరికి వచ్చి తన కింద పని చేయమని అడుగుతాడు. హీరో లేదు నా వల్ల కాదు నేను చేయలేనటంతో అతని అసిస్టెంట్ వెళ్ళిపోయి కూడా లేదు నువ్వు ఒక ఐలాండ్కి వెళ్ళి ఫోటోలు తీ అంతే, నిన్నెవరు ఏం డిస్టర్బ్ చేయరు, ఇది ఒక్కటైనా ట్రై చేయని చెప్పడంతో ఇక హీరో ఐలాండ్కి వెళ్ళి ఫస్ట్ రూమ్ అంతా చూసుకొని బీచ్ లోకి వచ్చి ఫుల్ గా బాధలో మందేసేస్తాడు. ఇంకేముంది, అంత మొత్తం ఎక్కితే ఆ బీచ్ లో నిద్రపోతాడు. నెక్స్ట్ డే చాలా అందమైన అమ్మాయి పైన కోటు తీసేసి డి విటమిన్ కోసం యోగా డాన్సులు చేస్తూ ఉంటుంది. ఆ అందాన్ని చూసిన మనోడు ఈ అమ్మాయిని ఎలాగైనా సరే ఫోటో తీయాలని కెమెరా వెతుక్కుంటూ సౌండ్లు చేస్తూ ఉంటే ఈ అమ్మాయి వచ్చి నన్ను ప్రశాంతంగా యోగా కూడా చేయనీయకుండా ఏందిరాని ఎదవగాలని చెప్పి తిట్టి వెళ్ళిపోతుంది. అత్రవంగానే మళ్ళీ ఈ బాబు ఈ పాపను కలుస్తాడు. ఈ పాప పేరు మాయ. ఇక బాబు ఒంటరిగా ఉన్నాడుగా పాప దగ్గరికి వెళ్ళిపోయి పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. ఈ పాప అసలు మనోడి కోసం వెయిట్ చేస్తున్నట్టు తన పేరు మాయ అని, హీరో ఉండే ఊళ్ళో ఉంటుందని తను, మనం అక్కడ ఎప్పుడు కలుసుకోలేదు, అదృష్టం కొద్ది ఈ రోజు ఇక్కడ కలుసుకున్నాం, ఇంకేముంది అన్నట్టుగా హింట్ ఇచ్చేసి నెక్స్ట్ డే కెమెరా ఒకటి పెట్టుకొని ఈ కెమెరాకి ఆటో స్నాప్ పెట్టి తను ఫొటోస్ దిగుతూ ఉంటుంది. అదే టైం కి హీరో వస్తాడు. నేను ఇక్కడ ఫొటోస్ దిగి నా సోషల్ స్టోరీలో పెట్టుకోవాలంటే ఇంత లైటింగ్ లో నీ ఫోటోలు సరిగ్గా రావని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ వీళ్ళెవారం అట్టుంటే ఊర్లో ఈ సూ పాప పైలట్ నేసుకుని బార్ లోకి వెళ్ళిపోతుంది. అంతే, ఇంట్లో హస్బెండ్ కూడా లేడు, ఇంట్లో దింపుతామని లోపల తీసుకెళ్లిపోయి ఇక పైలట్ ఫ్లైట్ ఎక్కిద్దామన్న టైంకి హీరోయిన్ తన హస్బెండ్ గుర్తొచ్చి లేదు నా హస్బెండ్ నేను మోసం చేయలేను, ఇదంతా తప్పని ఆ పైలట్ అక్కడి నుంచి పంపించేస్తుంది. కానీ ఈ బాబు మాత్రం అడ్వాన్స్ అయిపోయాడు. ఈ మాయా పాప దొరికింది, ఇంకేముంది, ఐలాండ్ లో ఆట మాయాతో పాట అనే కార్యక్రమాన్ని గట్టిగా అనిస్తాడు మంచం మీద. ఆ నెక్స్ట్ డే మౌడు గుర్తొచ్చేసాడుగా, పాప ఆకుండా ఫోన్ చేస్తే ఈ మాయా పాప ఫోన్ ఎత్తి మీ ఆయన నిద్రపోతున్నాడు, నేను అతని ఫ్రెండ్ ని, ఇప్పుడే అతను టిఫిన్ తీసుకుని ఇక్కడికి వచ్చాను
వచ్చాను, ఆయన లేచిన తర్వాత విషయం మొత్తం చెప్తాలే, నువ్వు పెట్టి ఏంటుంది. ఈ పాపకేమో లోపల 100 విమానాలు తిరుగుతూ ఉంటాయి. ఈ మాయా పాప టిఫిన్ తీసుకొచ్చి టిఫిన్ తో పాటు పొద్దునపూట టిఫిన్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఇక మనోడిని ఊపెక్కిచ్చేయడంతో హోటల్లో హంతుమ్ అనే కార్యక్రమాన్ని గట్టిగా గానిచ్చేస్తారు. ఈ పాప దాని మొగుడు ఏమైపోతున్నాడు అని ఏ మాత్రం ఆలోచన చేయకుండా హోటల్కి వచ్చేస్తుంది. అంతే హీరో ఎక్కడున్నాడో ఎత్తుక్కుంటూ మరి ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి హీరోని చూస్తే హీరో గాడికి ఏమో ప్యాంట్లో పడిపోతుంది. ఏంటి పాప సడన్ గా వచ్చేసిందని. ఈ పాప కవర్ చేసుకోవడానికి నువ్వు బాగా గుర్తొచ్చేస్తున్నావు, మనం హనీమూన్ చేసేసుకుందాం ఇక్కడికి వస్తే ఆ హనీని కాస్త సన్ చేసేస్తుంది మాయా పాప వచ్చి. నేను మీ వారి ఫ్రెండ్ ని, ఇక్కడ నా వస్తువులు మర్చిపోయాయని చెప్పి ఎంత చాలా సైలెంట్ గా నవ్వుతూ చెప్పిందో అంతే వైలెంట్ గా బాత్రూమ్ లో కోపం తెచ్చుకొని అక్కడ అద్దం కూడా పగలగొట్టి తన లోపల వేసుకునే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఇదిగో ఇదే ఇక్కడ మర్చిపోయాయని చెప్పి హీరోయిన్ రెచ్చగొట్టి వెళ్ళిపోతుంది. ఇది చూసిన హీరోయిన్ నువ్వు పనికని వచ్చి ఇక్కడ పక్కల పనులు చేస్తున్నావరా అని చెప్పి యాంక్ డూస్ అని బట్టలు సుద్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోని హెల్ప్ చేస్తుంటాడు. రైట్ చెయ్యి అని, నువ్వు నాతో వస్తావరా అని ఉన్న బలంగా అక్కడికి తీసుకెళ్లిపోతుంది. ఈ మాయా పాప కావాలనే చేసింది. చెప్పాక మూవీ స్టార్టింగ్ లో లవర్లు మార్చేస్తుందని ఇప్పుడు హీరో మీద కన్నేసింది. హీరోని ఎలాగైనా సరే వాడుకోవాలి ఇష్టం వచ్చిన రోజులు. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు నువ్వు చేసేది, నేను నా పైలట్ తో తిరుగుతున్నానని తెగ అనుమానం బెండ్ చేసుకున్నావా, అతను కేవలం నా ఫ్రెండే, నువ్వు అనుకున్నది ఏమీ లేదని చెప్పి హీరోని పిచ్చగొట్టు కొట్టడంతో హీరో సారీ చెప్తాడు. నెక్స్ట్ డే ఈ మాయ కూడా వచ్చేసింది. మాయ దగ్గర హీరో వెళ్ళి మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో ఆవేశంలో ఆపుకోలేనితనం అలాంటిది ఏం జరగకూడదు, నువ్వన్నీ మర్చిపోతే చాలా మంచిది అనడంతో హీరో మాయ కూడా ఇటు తిరిగి కోపం తెచ్చుకొని అటు తిరిగి భలేవాడివే, ఇక నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పి హీరోని అక్కడి నుంచి పంపిస్తుంది. కానీ నెక్స్ట్ డే యోగా క్లాస్ లో హీరోయిన్ పక్కన ఈ మాయ కనపడుతుంది. యోగా అయిపోయిన తర్వాత సూ హీట్ బాత్ చేస్తుంటే ఈ మాయ అక్కడికి వచ్చి నీ మొగుడు నీ దగ్గర నుంచి లాక్కుంటాను, ఏం పీక్కుంటావు పీకు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే హీరో బర్త్డే కావడంతో మనోడు గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటాడు. అప్పుడే సూ అక్కడికి వస్తుంది. థ్యాంక్స్ నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు అంటంతో హీరోయిన్ చేతిలో తను తెచ్చిన గిఫ్ట్ ఉంది. అప్పుడు అర్థమవుతుంది ఇద్దరికి ఈ మాయ ఆ గిఫ్ట్ పంపించిందని. ఈ కోపంతో హీరో ఆ గిఫ్ట్ ని మాయకి ఇవ్వడానికి వస్తే ఈ మాయ చేతికి గాయం జరిగి కనపడుతుంది. తన హస్బెండ్ కి వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ తెలిసిపోయి చంపడానికి వచ్చాడు, నువ్వు రావడంతో ఇక్కడి నుంచి పారిపోయాడని చెప్తుంది. కానీ ఇక్కడ హీరోయిన్ చాలా తెలివిగా చేసే పని ఏంటంటే ఈ మాయ ఎవరు, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటని కనుక్కొని ఓ టాటో షాప్ కి వెళ్తే అక్కడ ఈ మాయ హస్బెండ్ కలుస్తుంది. వీడు రావడంతోనే నీ పేరు సు, నీ మొగుడు పేరు జీవా, మీ ఇద్దరు కాపురాల మధ్యలో మావిడ వచ్చింది, అది నా పెళ్ళాం అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గు ఉంది, ఎందుకంటే అది పెద్ద మొగోడు పిచ్చిది, ఎవరైనా నచ్చితే వాడితో పాటు ఒక సంవత్సరం తిరగటం, వాడిని చంపేయటం, మళ్ళీ కొత్త రిలేషన్ స్టార్ట్ చేయటం, అదే ఈ మాయ చేసే పని. ఇప్పుడు దాని చేతిలో నీ మొగుడు కూడా పడ్డాడు, ఆడు బతికేమైందో ఆలోచించుకో అని చెప్పి ఈ మాయ ఎవరైనా మొగోడు నచ్చితే వాడికి పెళ్ళైందా లేదా అనేది అనవసరం, ఫస్ట్ వాడికి పెళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో గొడవ పెట్టి వాళ్ళిద్దరిని విడదీసి వాడితో సంవత్సరం పాటు తిరుగుతుంది. ఆ మోజు తీరిన తర్వాత ఆయన చంపేసి మళ్ళీ ఫ్రెష్ రిలేషన్ స్టార్ట్ చేస్తుందని చెప్పి మరి అలాంటి దానికి నీ మొగుడు దొరికాడు, జాగ్రత్త పాప అని చెప్పి వాడిని ఇచ్చి పంపిస్తాడు. అయితే ఇక్కడ హీరోని ఊపెక్కిద్దామని మాయా బాబు ట్రై చేస్తూ ఉంటే ఏ ఆగు, నువ్వు పెళ్ళైందనే సంగతి నాకు తెలియదు, నువ్వు నీ మొగుడిని మోసం చేయడం నాకు ఇష్టం లేదు, నన్ను నాశనం చేయడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పి అక్కడ వెళ్ళిపోతాడు. సేపటి తర్వాత తన హస్బెండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేశాడని తెలిసి ఈ మాయ తన హస్బెండ్ దగ్గరికి వచ్చి కవ్విస్తూ కత్తితో కాటేసే ప్రోగ్రామ్ చేసి ఫసక్ తన హస్బెండ్ ని చంపేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ సూ తన హస్బెండ్ తో మాట్లాడుతూ ఎంతసేపు పడుతుంది, ఇంకా ప్రోగ్రామ్ ఎంతసేపు పడుతుంది, ఎప్పుడుకి వస్తావు అని, నేను ఇంటికి వచ్చేసాను, త్వరగా రా, టేబుల్ మీద మంచం మీద అన్ని రెడీగా ఉన్నాయి, చేసేద్దామని చెప్తూ ఉంటే ఈ లోపు ఈ మాయా పాప ఇంకేదో చేయడానికి ఎంట్రీ ఇచ్చింది. ఇక అలా ఫోన్ కట్ చేసిందో లేదో సూ వెనక నుంచి ఈ మాయ తన కొట్టి కింద పడేస్తుంది. హీరో వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. అలా ఇంట్లోకి వచ్చి తన వైఫ్ కోసం వెతుకుతూ డోర్ దిగానే గన్ను పట్టుకుని ఎదురుగా మాయా నిలబడుతుంది. తన వైఫ్ చేతులు నోరు కట్టేసి ఈ మాయా మాస్టర్ ప్లాన్ అంటే సూన్ చంపేసి జీవగాడిని పెళ్లి చేసుకుందామని. అయితే హీరో ముందుకెళ్లి ఆ గన్ లాక్కుందామని ట్రై చేస్తే ఆ గన్ ఫైర్ అయ్యి హీరో షోల్డర్ దిగిపోతుంది. ఈ మాయ అరెరే ఏమైపోయింది అని ఇక హీరోని పిసుకుతూ ఉంటే ఇదే టైం అని సూ తన కట్లు విడిపించుకొని మీ మాయను కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ మాయా చేతిలో కత్తి ఉండటంతో ఇద్దరు బాగా హోరాహోరీగా ఫైట్ చేసుకొని ఆ కత్తితో సూ మొహాన్ని గాయం చేస్తుంది మాయ. ఎట్టకేలకి ఇంట్లోకి వచ్చి మళ్ళీ సూ గన్ తో మాయాని కాల్చి చంపేస్తుంది. ఇక మూవీ ఎండింగ్ లో ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇక జీవితంలో పక్కింట్లో ఉండే చికెన్ బిర్యానీ తింటాం కన్నా మన ఇంట్లో కూర్చొని వెజిటబుల్ బిర్యానీ వండుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి సంసారంలో సుఖం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. అలా మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అవే. పక్కింట్లో ఉండే బిర్యానీకి ఆశపడటం కన్నా ఎవడింట్లో వాడు పసర మెతుకులు తిన్నా బ్లూ టప్లు కుక్కర్లు అవసరం లేకుండా పోతుంది. సో జీవితం హ్యాపీగా ఉంటుంది.